ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ అయినటువంటి తెలుగుకి ఈ సిలబస్ అనేది ఏదైతే ఉందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. పఠనావగాహన, అపరిచిత పద్యము, అపరిచిత గద్యము. నెక్స్ట్ మనం చూస్తే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు, అదేవిధంగా ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితలు పరిచయము, విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు, ఉద్దేశాలు. పదజాలం చూస్తే 1 నుంచి 10వ తరగతి స్థాయి వరకు పదజాలం ఉంటుంది. అయితే పదజాలంలో మనం గమనించినట్లయితే అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ఉత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, మాండలిక పదాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ మన భాషాంశాలు చూస్తే వ్యాకరణ, పారిభాషక పదాలు, అందులో తత్సవము, తద్భవము, ఆగమము, ఆదేశము, నిత్యము, వికల్పము, బహుళము, ధ్రువ ప్రకృతికము, ప్రాతిపదిక, ప్రత్యయము, కళలు, భాషా భాగాలు, విభక్తులు, వర్ణోత్పత్తి స్థానాలు అనేవి మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ సందులు, నిర్వచనాలు చూస్తే సంస్కృత సందులు మరి తెలుగు సందులు చూస్తే మనకి సంస్కృత సందులు సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనదేశ సంధులు అనేవి సంస్కృత సందులు. తెలుగు సందుల్లోకి వస్తే అత్వసంధి, యత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ సంధి, ఆమ్రేడిత సంధి, దురుక్త టకార సంధి, ధృత ప్రకృతికాలు, సరళాదేశ సంధి, దురుక్త టకారకము, గసడ దవాదేశ సంధులు, లొల నల సంధులు అనేవి మనకి సిలబస్లో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సమాసాలు, నిర్వచనాలు చూస్తే ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము, తత్పురుష సమాసము, కర్మధారయ సమాసము, బహువ్రీహి, అవ్యయీభావ సమాసాలు అనేవి కూడా ఈ మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2గా ప్రిపేర్ అవుతున్న టెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లాంగ్వేజ్ 1గా తెలుగు ఆప్షనల్గా తీసుకున్న వాళ్ళకి తెలుగులో ఉన్నటువంటి ఈ యొక్క సిలబస్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఛందస్సు, నిర్వచనాలు, ఉత్పలమాల. ఛందస్సులో మళ్ళీ ఏమి స్పెషల్గా ఇచ్చారంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం అండ్ మత్తేపం. అలంకారాలు చూస్తే మనకి శబ్దాలంకారాలు, నృత్యానుప్రాసము, చకానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము, యమకము, ముక్త పదగ్రస్తము, ఉపమాలంకారము, రూపకలాంకారము, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్త అలంకారం, ఇవన్నీ కూడా అలంకారాలు మనం కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే క్రియలు రకాలు 2 రకాలుగా, క్వార్థము, ఛేదర్థకము, అదేవిధంగా వాక్యాలు భేదాలు, సామాన్య వాక్యము, సంయుక్త వాక్యము, సంశ్లిష్ట వాక్యము, ఆశ్చర్యార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యము, కర్తవ్య వాక్యము, కర్మణి వాక్యము, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు. మొత్తంగా ఈ సిలబస్ అనేది స్కూల్ అసిస్టెంట్ ఈ టెట్ పేపర్ ఎవరైతే రాస్తున్నారో అది లాంగ్వేజ్ 1 తెలుగుకి సంబంధించినటువంటి సంయుక్త సమగ్ర సమాచారం. సంయుక్త అని ఎందుకన్నామంటే అన్ని సబ్జెక్టుల వాళ్ళు కూడా తెలుగు రాయాల్సి ఉంటుంది, అంటే లాంగ్వేజ్ 1లో తెలుగు ఎంచుకుంటుంది. కాబట్టి ఈ తెలుగు సిలబస్ అనేది టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనం ఈ వీడియోని రూపొందించడం జరిగింది. మరి వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందుంటాం. ఏపీ టెట్కి సంబంధించినటువంటి విలువైన ఉపయోగకరమైనటువంటి ప్రీ కంటెంట్ మేము అందిస్తూ ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.